మన ముకుంద్కి భోగిపళ్ళు అయితే ప్లాన్ చేసామండి. ఈ భోగిపళ్ళు అనేవి 6 months బేబీస్ నుంచి 12 years బేబీస్ వరకు ఎవరైనా సరే ఈ భోగి రోజు భోగిపళ్ళు అయితే దిష్టి తీయచ్చండి. దీని ద్వారా ఆ శ్రీమన్నారాయణి ఆశీస్సులు మన పిల్లల మీద ఎప్పుడు ఉంటుంది. మా ముకుంద్ ఏజ్ అప్పటికి 8 months అయితే వచ్చాయండి. వాడికి భోగిపళ్ళు పోసేటప్పుడు అస్సలు సపోర్ట్ అయితే చేయలేదు. ఎందుకంటే ముకుంద్ని చిన్ని కృష్ణయ్యలాగా రెడీ చేశాము. తను చాలా విసుక్కున్నాడు. ఆ ఆర్నమెంట్స్ అవన్నీ ఉంచుకోలేదు. మేమైతే సింపుల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు సెలబ్రేట్ చేసుకున్నామండి. మా ఫ్యామిలీ మొత్తం నా కన్నయ్యకి దిష్టి తీసి ఆశీర్వదించారండి. మా కన్నయ్యకి మా ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. డ్రెస్ చేంజ్ చేసిన తర్వాతనే ఏడుపు ఆపాడు. దిష్టి తీసిన భోగిపళ్ళు మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. అవి పారే నదిలో అయితే పడేయాలి. మేమైతే భోగిపళ్ళు పోయడం అయిపోయిన తర్వాత ఆ భోగిపళ్ళన్నీ ఒక కవర్లో పెట్టి కృష్ణానదిలో అయితే వదిలేసామండి. ఫైనల్లీ మా కన్నయ్యకి దిష్టి తీసేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.